Jungle. బీసీలో ఏదైతే నాకు లేట్ మ్యారేజ్, పిల్లలు కూడా నాకు లేట్గా కావడం ద్వారా ఫస్ట్ ఇయర్లో మా బాబు ఉంది, 7th క్లాస్లో మా బాబు ఉంది, ఇద్దరే. మరి మా మిస్సెస్ని వాళ్ళని నేను ఆమె హాస్టల్లో ఉండదు అంటానంటే రీసెంట్లీ 2 months బ్యాక్ లింగంపల్లి సుబ్బే కాలనీలో వాళ్ళకు రూమ్ చేసి అక్కడి నుంచే పిల్లలకు చదువు కోసం ఇచ్చేస్తూ ఉన్నాం. మా గ్రామం వచ్చేసి చినుగుట్టి గ్రామం. విమల వాళ్ళు మొత్తం ఇక్కడ 10th అయిన తర్వాత విమల మా విలేజ్కే వచ్చి వాళ్ళ టోటల్ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫాదర్తో సహా వాళ్ళ పాపం అక్కడికి వచ్చి 10th క్లాస్ వచ్చిన రోజే మా ఊరికి వచ్చేది అని చెప్పి నా పిల్లలకు మాత్రం ఖచ్చితంగా అదే జ్ఞాపకం చేస్తూ ఉంటా. మా ఫాదర్ చదివిపోయారు చాలా ఇష్టంతో, మరి కాబట్టి మాకు ఇక్కడ వచ్చేస్తుంది. కానీ ఎక్కడున్నా సార్ మా జోసఫ్ సార్ మా నాన్నకు మంచి మిత్రుడు. జోసఫ్ సార్ విజయనగరం గెట్ టుగెదర్ అని ఎంత ఏదైనా సరే వాళ్ళ ఇంత ప్రోగ్రామ్ ఈరోజు ఈ స్టేజ్ పైన జరగాలంటే వాళ్ళ ఇంత ప్రోగ్రాం నెక్స్ట్ బైక్ కొద్దిగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను రైటర్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు రైటర్ చేసినాను. ఇక్కడ ఇచ్చిన ఈ క్రమశిక్షణ, ఈ విద్య డిగ్రీ ఫ్రీ చేసిన కూడా ఎవరు రైటర్ చేయడానికి ఇబ్బంది పడతారు. పోలీసులో రైటర్ చేసినాను, షార్ట్ షీట్ వరకు కూడా నేను అలా తయారు చేసేవారు. బికాస్ ఆఫ్ నాకు స్టాండర్డ్ వచ్చింది కూడా ఈ విధంగా స్కూల్. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. స్కూల్కి మరీ మీరు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ టైం మనం ఎక్కిస్తాం తప్పకుండా. అది చాలా నేను 3 నెలలు 6 నెలలు పిల్లలు ఎందుకు ఇంటర్ అయిపోయింది, నీట్కు ప్రిపేర్ అయిపోయింది. దేవుడు ఈ విధంగా మనందరినీ దీవించి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చిన వారికి అందరికీ మా మిషన్ కడప రాయలసీమ ఇప్పుడు 50 అయిపోయింది. చాలా బాగుంది. ఒక అమ్మాయి డాక్టర్ MBBS అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పీజీకి ఎగ్జామ్ పీజీ ఎగ్జామ్ రాసుకున్నాను. అంత ప్రేర్ చేయండి. రావు గారికి, సీతారావు గారికి పీజీలో మా అబ్బాయి ఏరోస్పేస్ అయిపోయింది. తర్వాత నేను 7th క్లాస్లో జాయిన్ అయినప్పుడు నాకు ప్రదేశం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం. సింప్లిసిటీ మాత్రం అయితే సంతోషం అనిపిస్తున్నది. మినిమం 37 years హైదరాబాద్ సంజయ్ రెడ్డి ఇస్తాను సార్. బ్యాక్ సైడ్ ఆఫ్ టీఎస్ ఓకే. అంటే 10-15 మెంబర్స్ కలుస్తారు. షాన్ గ్యాదరింగ్ ఏదమని లాస్ట్ 3 years నుంచి నేను చాలాసార్లు అనుకోవడం మాట్లాడాను. కానీ అది ఇంత బాగుంది, ఇంకా మంచిగా ఉంది అనే ఒక అనుభూతి ఏర్పడదు. మనమంతా అసలు ఈరోజు మేము రాలేని పరిస్థితి. బట్ కానీ సహోదరులు మరి కొన్ని సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడము మరి సంతోషంగా మూడుపతులు రాముడు గారు అంటారు తింటాడు. రాము అందరూ కలిసి తలుపు దగ్గర సిటీలు 1 monthలో చేయడం అనేది చాలా నా తరఫున ధన్యవాదాలు. అట్లాగే అందరికీ విధంగా మీ పిల్లలు కానీ మీరు కానీ ఫ్యూచర్లో మంచి భవిష్యత్తులో మంచిగా ఉండాలని నా యొక్క ప్రార్థన.
15 మంది మన మధ్యలో లేదు. దయచేసి వాళ్ళ గురించి 2 నిమిషాలు మనం అందరం కలిసి మరి ఇప్పుడు మీ ఇంట్లో భార్యలు చూస్తుండొచ్చు, పోవాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మాకు వచ్చి మీ ప్రశస్తమైన సమయము మాతో గడిపినందుకు మీకు మా యొక్క నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. మీరు సుఖంగా మీ యొక్క గృహాలకు వెళ్ళాలని, దేవుడు మీరు సదాకాలం తోడుగా ఉండి మీ అవసరాన్ని తీర్చాలని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ స్కూల్ పరిస్థితి ఎక్కువ మారుతుందంటే హాస్టల్